హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అల్లము మామిడికాయ పచ్చడి పెడుతున్నామండి. దీనికి ఈ కప్పు కొలతతో 1.5 కప్పు అల్లం ముక్కలు, 1.5 కప్పు ఎల్లుల్లిపాయ తెల్లగడ్డ ముక్కలు, ఇవి రెండు నీట్గా కడిగి చాప్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా తర్వాత ఇదే కప్పుతో 1.5 కప్పు అల్లము, వెల్లుల్లిపాయ, మామిడికాయలు 5 కప్పులండి. ఈ కప్పుతో కొలిచి పెట్టుకున్నాను. మామిడికాయ ముక్కలు నీట్గా కడిగి, మామిడికాయలు కొంచెం పులుపున్న మామిడికాయలు ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే తోతాపురి మామిడికాయలు తీసుకున్నాను. కలెక్టర్ మామిడికాయలు అంటారు కదా, అవండి. తర్వాత బెల్లము ఈ కప్పుతో 3 కప్స్ తీసుకున్నానండి. బెల్లము. తర్వాత కారం పొడి, నువ్వుల నూనె ఇవ్వండి. దీనికి సరిపడా ఆవాలు ఈ మెజర్మెంట్ కప్పుతో 1 కప్పు, ఇందులో పావు భాగము మెంతులు సరిపోతాయండి. ఇందులో పావు భాగం మెంతులు, ఇవి ఫ్రై చేసి పౌడర్ చేసుకుంటాను. మిగతా అన్నీ మిక్సీకి కలుపుకుంటానండి. ఉప్పు కూడా మీకు మెజర్మెంట్ చూపించేస్తాను. ఉప్పు కారము ఈ మామిడికాయ ముక్కల్లో కలుపుకుంటానండి. ఈ కప్పుతో 1 కప్పు ఉప్పు వేస్తున్నానండి. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కాబట్టి ముందే ఎక్కువ వేస్తే కష్టమవుతుందని తగినంత వేస్తున్నాను. అలాగే కారం కూడా ఇదే కప్పుతో కప్పు కారం వేస్తున్నాను అండి. ఇవన్నీ మిక్సీకి కొట్టాలి, అందుకే ఇందులోనే కలుపుకుంటున్నాను. 1.5 కప్పు కారం వేస్తానండి. చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇవన్నీ మిక్సీకి కొట్టిన తర్వాత ఆయిల్ కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. అలాగే నువ్వుల నూనె కూడా కావాల్సినంత, ఎందుకు 2 లీటర్లు పడుతుందండి. ఇది రెడీగా పెట్టుకున్నాను. తర్వాత అల్లం తెల్లగడ్డలు బరకగా కొట్టుకొని